సో మోడీ 3.0 ప్రభుత్వంలో క్యాబినెట్ మళ్ళీ రీషఫిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కనబడుతుంది. అలాంటిది ఇప్పుడు క్యాబినెట్ లో చూసుకుంటే గనక 69 మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరో 12 మందికి అయితే అవకాశం ఉండబోతుంది. సో ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అండ్ అలాగే యువతకి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ప్రజెంట్ చూసుకుంటే గనక ప్రధానమంత్రి మోదీ 3.0 ప్రభుత్వంలో క్యాబినెట్ రీషఫిల్ అవుతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటిది ప్రజెంట్ క్యాబినెట్ లో చూసుకుంటే గనక 69 మంది ఉన్నారు. మరో 12 మందికి అయితే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే యువతకి జెన్జీ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని, అండ్ అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? అంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళా బీజేపీని గెలిపించే క్యాబినెట్, లేకపోతే మోడీ 4.0 తెచ్చే క్యాబినెట్. మరి ఇప్పుడున్న జంజీ ఏది మొన్న మనం చూసాం జంతర్ మంతర్ దగ్గర అసలు ధర్నా, లేకపోతే కాక్రోచ్ పార్టీ, ఇలాంటి పరిస్థితుల్లో యూత్కి ఎవరు ఎక్కువగా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి మరి రేపు పునర్వ్యవస్థీకరణలో ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా మోడీ ప్రతి మీటింగ్లో కూడా ఏంటి, మీరు రీల్స్ చేస్తున్నారా, మీరు యూత్తో ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఫేస్బుక్లో ఉన్నారా, లేకపోతే రకరకాలుగా ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న విధానం. అంటే ఈ యూత్ని కనెక్ట్ అయ్యే తరం తయారీలో బీజేపీ, దానికి మద్దతుగా ఆర్ఎస్ఎస్. మీరు చెప్పినట్టుగా ఖాళీగా ఉన్నటువంటి 12 మంత్రి పదవులు భర్తీ ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక 12 మందిని తప్పిస్తున్నారంటున్నారు. అంటే ఎవరైతే 70 ఏళ్ల వయసు దాటి ఉన్నారో వాళ్ళకి పార్టీ పదవులు ఇవ్వడము, లేదు ఉపరాష్ట్రపతిగానో నెక్స్ట్ రాష్ట్రపతులుగానో ఏదో ఇవ్వబోయే పదవుల గురించి చెప్పి వాళ్ళని పక్కన పెట్టే పనిలో మోడీ షా. 75 ఏళ్ళ కన్నా మరి ఎక్కువ, 70 ఏళ్ళ కన్నా ఎక్కువ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా. మరి అక్కడ ఏది జాట్స్ ఉత్తరప్రదేశ్లో, అక్కడ ఆయన మరి వాళ్ళందరికీ ఒక పెద్ద దిక్కుగా. మరి ఆయన్ని తప్పిస్తే ఆయన కుటుంబంలో మరొకరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వబోతున్నారు? రాజ్నాథ్ సింగ్ వారసుడిగా ఎవరిని డిక్లేర్ చేయబోతున్నారు? ఆల్రెడీ నిన్న గడ్కరీ మాట్లాడారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఆయన ముందే బెల్స్ కొట్టాడు. ఏమన్నాడు? యూత్కి బాధ్యతలు అప్పచెప్పాలి అన్నారు. దాని తర్వాత గోల్డ్ కవరింగ్. బీజేపీ ఏమైనా గోల్డ్ కవరింగ్ ఇచ్చింది? ఆయన దీన్ని ఉద్దేశించి కాదు, ఆయన మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించలేదు అంటూ ఆయన ట్రస్ట్ ఒకటి ఉంది, ఆ చారిటీ ట్రస్ట్. అక్కడ యూత్కి ప్రాధాన్యత ఇవ్వండి అని తన ట్రస్ట్ వాళ్ళకి చెప్తున్నారనో ఏదో మరి కవరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ. ఇక్కడ మనందరి ఆసక్తి దానిపైనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మరి మంత్రి పదవుల్లో 3 ఉన్నారు. రామ్మోహన్ నాయుడు బీసీ. రామ్మోహన్ నాయుడు అప్పట్లో అసలు ఆయన మీద వేటు పడుతుంది, ఆయన మారుస్తున్నారని ప్రచారం జరిగింది. వరుసపెట్టి కొన్ని విమాన ప్రమాదాలు జరిగిన దీంట్లో ఆయన రాజీనామా చేయాలని కూడా కొంతమంది డిమాండ్ అప్పట్లో చేసిన పరిస్థితుల్లో మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఆ ప్రారంభోత్సవం, ఆ రోజు ఆ వెల్కమ్ కానీ, అసలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా మోడీకి ఎర్రన్నాయుడు కుటుంబానికి ఉన్న దగ్గర సంబంధాలు, పైపెచ్చి అతను యూత్కి కనెక్ట్ అయ్యే విధానం. ఇవాళ పార్లమెంట్లో అసలు 3-4 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగటం. అసలు ఎప్పుడు లోక్సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడినా అందరూ అతని వైపు ఆసక్తిగా చూడటం, బెస్ట్ పార్లమెంటేరియన్గా స్వల్ప వయస్సులో పేరు తెచ్చుకోవటం. ఈ పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు మార్చే అవకాశం లేదు. పైపెచ్చు అటు విమానయాన శాఖ మంత్రిగా అనేక విమానాశ్రయాల నిర్మాణంలో అతని పాత్ర. మరి పెమ్మసాని చంద్రశేఖరరావు అక్కడ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఓసీ, అతను కూడా తనకిచ్చినటువంటి పోర్ట్ఫోలియో సక్సెస్ఫుల్గా చేస్తున్న తీరు. అటు గుంటూరు పార్లమెంట్లో అక్కడ నియోజకవర్గ ప్రజలతో కనెక్ట్ అవుతూనే ఇటు మోడీ సహచరుడిగా, ఆయన అనుచరుడిగా అటు ఢిల్లీలో కూడా మరి అన్ని విషయాల తోడ్పాటును అందించటం. ఇలాంటి పరిస్థితుల్లో పెమ్మసానిని కూడా మారుస్తారని అనుకోరు. ఇంకా బీజేపీ మంత్రి ఆయన ఎవరు? నర్సాపురం శ్రీనివాస వర్మ. అసలు ఆయన సంఘ నేపథ్యం. అసలు ఏంటి, ఇంకా అసలు బీజేపీ నరాన ఆర్ఎస్ఎస్, ఆయన మార్పు అతి ఆశే. అది జరిగే అవకాశం లేని పరిస్థితుల్లో మరి ఎవరికి ఉండే అవకాశం ఉంది?
బీజేపీ నుంచి మరి ఒకళ్ళకి ఇస్తారనుకుంటే ఆల్రెడీ మొన్న పురంధేశ్వరి గారికి పార్టీ పదవి ఒకటి ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఆమెను కూడా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా నియమించడం అసలు ఆమెకే అది ఒక పెద్ద గర్వకారణంగా ఆమె కూడా ప్రకటించారు. పైపెచ్చు ఆమెకు అనుభవం, మన్మోహన్ క్యాబినెట్లో పనిచేశారు, 10 ఏళ్ళు ఆమె కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో మరి ఎన్టీఆర్ కూతురిగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక ఆల్రెడీ మరో కమ్మకు అవకాశం లేదు, అంటే మరో ఓసీకి అక్కడ అవకాశం ఇవ్వరు. పెమ్మసానిని శాక్ చేస్తే తప్ప ఇంకొక ఓసీ అక్కడ అవకాశం ఎలా ఉంటుంది? వస్తే బీసీ రామ్మోహన్ నాయుడు, ఓసీ మరి పెమ్మసాని శ్రీనివాస్ వర్మ ఉన్న నేపథ్యంలో ఎస్సీకి అవకాశం ఉంది. మరొక పదవి కేంద్ర మంత్రిగా వస్తే షెడ్యూల్ క్యాస్ట్ నుంచి దళిత మంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఉన్నతాధికారులుగా పనిచేసిన ఎంపీలు ఉన్నారు, తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల. అసలు అతను గతంలో బీజేపీలో చేరాలనుకున్నారు, బీజేపీ క్యాండిడేట్ అనుకున్నారు. అట్లాంటిది ఆయన తెలుగుదేశంలో చేరారు, తెలుగుదేశం ఎంపీగా గెలిచారు బాపట్ల నుంచి. నెక్స్ట్ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఒకళ్ళు ఉన్నారు, ఐఆర్ఎస్. ఆయన కూడా మరేంటి అటు బ్యూరోక్రాట్స్లో ఉన్న అనుభవం కానీ లేకపోతే అతనుకున్న సత్సంబంధాలు కావచ్చు, అటు ఢిల్లీలో ఇక్కడ చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో మరి దగ్గుమళ్ళ ప్రసాదరావు లేకపోతే తెన్నేటి కృష్ణప్రసాద్. అసలు వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు యూత్ అంటున్నారు కాబట్టి వీళ్ళంతా మరి రిటైర్డ్ కిందకే వస్తారు. జంజీకి కనెక్ట్ అయ్యేటట్టుగా మరి ఎస్సీల్లో అక్కడ ఎవరున్నారు ఉంటే బాలయ్య కొడుకు హరీష్ మాథుర్, మరి అతని పంట పండుద్దా, అతని క్యాబినెట్ ఇస్తారా? ఇలాంటి నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు. ఇక్కడ తెలంగాణలో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? అసలు కిషన్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా తీసుకుంటారంటున్నారు. పార్టీ బాధ్యతలు అప్పచెప్పి కేంద్ర మంత్రిగా తప్పించబోతున్నారా? ఇప్పుడు బండి సంజయ్పై మొన్న మధ్య వాళ్ళ అబ్బాయి వివాదం ఒకటి చాలా ఇదైంది. సరే తట్టుకున్నట్టున్నారు, నిలబడ్డట్టున్నారు. బండి సంజయ్ అసలు గతంలోనే అసలు అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అయిన పరిస్థితి. పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో బీజేపీ అప్పట్లో అసలు బీఆర్ఎస్తో డి అంటే డి అనేక సార్లు ఆయన జైలుకి వెళ్ళాడు. అంతగా బీజేపీని ఇక్కడ బలపరిచినటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ని బ్లండర్, ఓ పెద్ద మిస్టేక్ ఏంటి, ఆయన ప్రెసిడెంట్గా తీసేయటం. అప్పుడే మూల్యం చెల్లించింది బీజేపీ కూడా. ఏది దానివల్ల అసలు బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళి కాంగ్రెస్ వచ్చేసి రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు. అప్పట్లో మనం ఏంటి అసలు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా సాగిన పోరాటంలో గమ్మత్తుగా బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు. కేసీఆర్ని మరి తట్టుకోగలగటం, అసలు అతను కేసీఆర్ జైల్లో పెట్టడం, ఈ పరిణామాలు అనూహ్యంగా కాంగ్రెస్కి లాభించిన నేపథ్యంలో ఇక్కడ ఈటెల రాజేందర్ని ఏమన్నా తీసుకుంటారా? ఏది కేంద్ర మంత్రిగా, లేకపోతే ఇక గవర్నర్లుగా ఎవరిని నియమిస్తారనే దీంట్లో ఆ మధ్య డీకే అరుణ పేరు కూడా వినపడుతున్న పరిస్థితి అన్నమాట. తెలంగాణ నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నర్గా ఈరోజు అసలు ఒక బ్లాస్టింగ్ ఏంటి, కిరణ్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాబోయే గవర్నర్ అన్నట్టుగా ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలోనో దేంట్లోనో చూసాం. తెలుగుదేశం నుంచి ఎవరన్నా గవర్నర్ అయ్యే అవకాశం మరొకటి వస్తుందా? ఇప్పటికే అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి గవర్నర్ గిరి కొత్త ఏమీ కాదు, గతంలో సత్యనారాయణ రెడ్డి చేశారు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఎన్టీఆర్ హయాంలో. ఇప్పుడు ఒకళ్ళతో సరిపెడతారా? మరొకళ్ళకి ఏమన్నా చంద్రబాబు సిఫారసు ఏమన్నా ఉందా? అలా గనక అయితే తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు ఏదో అవుతారంటున్నారు. యనమల రామకృష్ణుడు గతంలో స్పీకర్గా చేయటం, కొంచెం రాజ్యాంగం పైన ఆయన లాయర్ కావటం, అటు చట్టం పైన, ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ లాంటి రాష్ట్రానికి ఇలాంటి గవర్నర్ అయితే సూటబుల్ అని కూడా మధ్య కథనాలు చూసిన నేపథ్యం. బీహార్లో ఇప్పుడు బీజేపీ ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు వరుసపెట్టి కాక్రోచ్లు అక్కడ కూడా బయటకు వచ్చినట్టున్నాయి. అక్కడ ఏది సామ్రాట్ చౌదరి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన దీంట్లో అమిత్ షా నిన్న కూడా మాట్లాడుతూ పూర్తి సహకారం సామ్రాట్ చౌదరికి ఇస్తామన్నారు. కానీ గవర్నర్గా మరి మార్పులు చేర్పులు దీంట్లో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి పేరు వినపడుతోంది. తెలుగుదేశం సీనియర్స్లో కేఈ కృష్ణమూర్తి పేరు, ఇంకా అనేక మంది సీనియర్స్. ఒకటి అశోక్ గజపతిరాజుకి ఇచ్చిన నేపథ్యంలో మరో తెలుగుదేశం సీనియర్ ఎవరినన్నా గవర్నర్గా పంపుతారా? ఆ మధ్య వరలరామయ్య పేరు కూడా వచ్చింది. వరలరామయ్యకి మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో మరి గవర్నర్గా బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ అయినప్పుడు తెలుగుదేశం నుంచి ఈ పేర్లన్నీ వినపడుతున్నప్పుడు మరి జనసేన ఏమైనా తక్కువ? మరి జనసేన నుంచి గవర్నర్ ఇవ్వరా? జనసేన నుంచి గవర్నర్ ఇవ్వాల్సి వస్తే ఇక మెగాస్టార్ ఎవరు, ఇక చిరంజీవినే చేయాలా? ఎందుకని ఆయన అసలు గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఒకవేళ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు పవన్ కళ్యాణ్కి, ఇక ముగ్గురికి పదవులేనా? మీరు డిప్యూటీ సీఎం, మీ రెండో అన్న ఎమ్మెల్సీ చేశారు నాగబాబు, అసలు నిన్నేదో క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చి ఏపీ గ్రీన్ చైర్మన్ ఏదో చేశారు కదా. ఇప్పుడు అసలు మీ పెద్దన్నకు కూడా ఇస్తే మళ్ళీ గోల పుట్టుద్దా? ఏదైనా గవర్నర్ పోస్టుల్లో ఎవరు పెడతారు? కేంద్ర మంత్రులుగా పునర్వ్యవస్థీకరణలో ఎవరికి వస్తుంది? ఇదే డిస్కషన్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే డిస్కషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.